ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రపంచ రికార్డుల గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవిరత్న, ఐఏఎస్ హోదా గల రిటైర్డ్ కమర్షియల్ టాక్సెస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు, నమస్తే సార్. నమస్తే మై డియర్ విష్ణు. సార్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. తప్పకుండా సార్, ముందుగా మీకు శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియచేయాలి. చెప్పండి. రీసెంట్గా మీకు ఆధ్యాత్మిక ప్రపూర్ణ కళా సామ్రాట్గా మీరు బిరుదాంకితులయ్యారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మా టీం తరపున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు మై డియర్ విష్ణు. మీలాంటి పెద్దవాళ్ళతో, మీలాంటి గురు సమానులతో ఇక్కడ ఈ వేదికను పంచుకోవడం, ఈ స్క్రీన్ని షేర్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ధన్యవాదాలు విష్ణు. కార్యక్రమం విషయానికి వస్తే, ఎస్, మహా కుంభమేళ ఎంత అత్యద్భుతంగా జరుగుతుందో చూస్తున్నాం. నిజం. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సామాన్యుల నుంచి ప్రపంచంలో ఉండే అపర కుబేరుల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ మహా కుంభమేళాకు విచ్చేస్తూ అక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. నిజం విష్ణు. 144 ఏళ్లకు ఒకసారి ఈ మహా కుంభమేళా జరుగుతుంది. చెప్పాలంటే ఇప్పటి నుంచి, అంటే ఈ యొక్క అదృష్టాన్ని మనం మాత్రమే చూడగలం. నిజం. ఇప్పుడు ఎవరైతే ఈ జనరేషన్లో ఉన్నారో మనం మాత్రమే ఆ యొక్క అదృష్టాన్ని కలిగి ఉన్నాం. మళ్ళీ ఇటువంటి అత్యద్భుతమైన కార్యక్రమం చూడాలి అంటే కనీసం ఒక 5-6 జనరేషన్లు, 10 జనరేషన్లు పడుతుందేమో. పరమ సత్యం. ఎస్, అటువంటి కార్యక్రమం ఇవాళ అత్యద్భుతంగా జరుగుతుంది. కాబట్టి మరి ఈ మహా కుంభమేళాకి సంబంధించి ఎవరికి తెలియని కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందామని మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను. అసలు తప్పకుండా విష్ణు. ప్రపంచంలోనే ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో అత్యధిక సంఖ్యలో సందర్శకులు, ముఖ్యంగా భక్తులు విచ్చేసి వేడుక చేసుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమమే జాతర, మహాకుంభమేళ. విష్ణు, అసలు ఇది ఎప్పుడు పుట్టింది, ఎలా అది పరిణతి చెందింది, దాని యొక్క పరమార్థం ఏంటి, వింతలు విశేషాలు ఏమిటి, మనం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి దిశలో మహాకుంభమేళ మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ నగరంలో త్రివేణి సంగమ స్థానంలో. త్రివేణి అంటే ఏంటి విష్ణు? త్రి అంటే మూడు, మూడు నదులు. అవి ఏవి మీరు అన్నట్టుగా తెలిసిందే. అది ఒకటి గంగా, యమున, అంతర్వాహినిగా సరస్వతి మాత. ఈ 3 నదుల కలయిక అమోఘం, అద్వితీయం, అది అత్యంత పవిత్రం, అజరామరం కూడా విష్ణు. అయితే క్రీస్తుకు పూర్వం, ఇప్పుడు 2025వ సంవత్సరము ఏడి, క్రీస్తుకు పూర్వం 644వ సంవత్సరంలో ఈ కుంభమేళాను ప్రయాగలో ప్రారంభించింది ఎవరో కాదు, హర్షవర్ధన చక్రవర్తి. క్రీస్తుకు పూర్వం హర్షవర్ధనుడు మహాచక్రవర్తి. అయితే విష్ణు, ఈ కుంభమేళా అని పేరునికి వచ్చింది చాలా తక్కువ మందికి తెలుసు విష్ణు. కుంభమేళా ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనము కృతయుగానికి వెళితే అప్పుడు పాన సముద్రాన్ని, వాసుకి పామును దానిని తాడుగా చేసుకొని మేరు పర్వతాన్ని ఒక కవ్వంగా ఉంచి క్షీరసాగర మదనంలో పుట్టినటువంటి అమృతము ఒక కుండలో పుట్టింది. అందుకే కుంభం. ఆ కుండను, అమృతంతో నిండి ఉన్న కుండను శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో దాన్ని తీసుకొని నడుస్తున్నటువంటి సందర్భంలో అది పరిగెత్తుతాడు విష్ణు. నడవడమే కాదు, పరిగెత్తుతున్న సందర్భంలో నిండుగా ఉన్న అమృతము ఒలికి 4 చోట్ల చుక్కలు పడ్డాయి విష్ణు, అమృత చుక్కలు. ఎక్కడ? ఒకటి త్రివేణి సంగమంలో, మరొకటి హరిద్వార్ గంగామాతే, మరొకటి ఎక్కడ విష్ణు? ఉజ్జయినిలో, మరొకటి నాసిక్లో. అంటే 4. అందుకనే మీరు ఇంతకుముందు మీ ఉపోద్ఘాతంలో చెప్పారు చక్కగా, ఏమిటంటే 144 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు మహాకుంభమేళా వచ్చింది. అయితే కుంభమేళ అంటే 6 సంవత్సరాలు, అయితే 6 సంవత్సరాలు అర్ధ కుంభమేళ, 12 సంవత్సరాలకి కుంభమేళ, 144 సంవత్సరాలకి మహాకుంభమేళగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇది ఇక్కడే మన పవిత్ర మాతృదేశంలో, పవిత్ర భారతదేశంలో కాకుండా ఇక్కడికి ఈ పుణ్యస్నానాలు అని అంటారు అందరూ. కాదు, మన అద్భుతమైనటువంటి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, పురాణ ఇతిహాసాలు కూడా అమృత స్నానాలు. అమృత స్నానం అంతే కదా, పుణ్య స్నానం కాదు విష్ణు. స్నానము అమృతం జాలువారిన చోట, అది జాలువారిన చోటు. దేవతలు
దేవతలు రాక్షసులను జయించిన చోటు. అన్ని రకాల మూలికలు, సకల దేవతలు, 33 కోట్ల దేవతలు అనేటువంటి ఒక మనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశ్వాసంలో ఒక మాట విషయం ఇక్కడ. విశ్వాసాన్ని ఎవరు ఖండించలేరు. దేహాన్ని ఖండించవచ్చు, విశ్వాసాన్ని ఖండించలేరు. హిందూ మతం, హిందూ ధర్మం, సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఇక్కడ సాధువులు, సంతులు, అలాగే సజ్జనులు, భక్తులు, గీతాలు, ప్రవచనాలు, సంకీర్తనలు, పూజలు, ఉపదేశాలు, ఇలాంటివి అనేక రకాలుగా పరిడవిల్లే చోటే త్రివేణి సంగమం. విష్ణు ఒక మాట ఏమిటంటే, మీరు అన్నారు 140 సంవత్సరాలు అంటే 3-4 జనరేషన్స్ తర్వాత కానీ ఈ మహాభాగ్యం మనకు దొరకదు. అది వినియోగించుకోవాలి. ఎలా, ఎందుకు, ఏం చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము? విష్ణు, కుంభమేళా ఆర్గనైజింగ్ కమిటీ అత్యద్భుతంగా నెరవేర్చిన ఒక కార్యక్రమంలో ఇప్పటి వరకే ఈ మన మహాకుంభమేళలో 12 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు అంటే అమృత స్నానాలు ఆచరించారు. మరొక పాయింట్ ఏమిటంటే, కుంభమేళ సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశించేటువంటి ఒక రోజున, సంక్రాంతికి ఒక్క రోజు ముందు 13, ఇప్పుడు ఈ మాసం తీసుకుంటే జనవరి నాడు భోగి పర్వదినం నాడు ప్రవేశించి కుంభమేళ గడియలు, అమృత గడియలు ప్రవేశించి మహాశివరాత్రి నాడు ముగుస్తాయి. అంటే సుమారుగా 45 రోజులు. ఈ రోజుల్లో వచ్చేటువంటి భక్తులు ఇండియా అంటే మన భారతదేశంలోనే కాకుండా మన భారతదేశం రాష్ట్రాలు, భారతదేశం, నేపాల్, జపాన్, USA, రష్యా, జర్మనీ లాంటి అనేకానేక దేశాల నుండి కూడా భక్తులు వస్తున్నారు. విష్ణు, ఇక్కడ ఒక అనేకానేక విషయాల్లో ఒక విషయం ఏమిటంటే, నాగ సాధువులు లక్షల సంఖ్యలో వస్తారు. ఎటు నుండి వస్తారో తెలియదు, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు అన్న దానికి ఇప్పటి వరకు ఎవరికి ఆధారం లేదు. విష్ణు, హిమాలయాల నుండా, లేక దివ్య ప్రదేశాల నుండా, మణిద్వీపం నుండా, లేక అదృశ్యమైనటువంటి ప్రదేశాల నుండా, లేక వాళ్ళకి తప్పు భూమి నుండా ఇప్పటి వరకు ఎవరు కనుగొలేకపోయారు. లక్షల్లో వస్తారు. వారి యొక్క వింతలు, విశేషాలు, వారి యొక్క అద్భుతమైన మహిమలు చూపిస్తారు. విష్ణు, మహాకుంభమేళ ఏతుందో ఇది ఒక సాంఘికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఒక మానవ ధర్మాన్ని నిర్వర్తించే ఒక క్రమంలో అది మణిపూస. విష్ణు, మరొక మాట విష్ణు, ఇది ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎవరు ఎలా దాన్ని ఆ యొక్క ఫలితాన్ని పొందగలరు అంటే, ఈ అమృత స్నానాలు చేయడానికని దేశ విదేశం నుంచి వచ్చిన సందర్భంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము యోగి గారి వారి యొక్క ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి ఏర్పాటు చేశారు. ఒకటి, అక్కడ విష్ణు 450 కిలోమీటర్ల పొడవు ఉంటుంది మొత్తం ఈ మహాకుంభమేళ ప్రయాణం. అంటే 25 స్నానఘట్టాలు, సెక్టార్స్. ఒక ఘట్టానికి మరొక ఘట్టానికి మధ్య దూరం 12 కిలోమీటర్స్. 25 సెక్టార్లు, 12 కిలోమీటర్లు. ఒక ఘట్టం నుండి మరొక ఘట్టానికి. ఒక ఘట్టంలో మినిమం అంటే సుమారుగా కనీసం 20 లక్షల మంది వరకు స్నానాలు ఆచరించగలరు కంఫర్టబుల్గా. విష్ణు, మరొక మాట, ఎవరికి ఎక్కడ ఇబ్బంది కాకుండా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. 40,000 మంది పోలీస్ బందోబస్తు, శాంతి భద్రతల కోసం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరొక విషయం ఏమిటంటే, ఒకప్పటి స్నానఘట్టాల యొక్క ఈ భక్తుల రద్దీ క్రమబద్ధీకరణలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అత్యంత జాగ్రత్తలు, ముఖ్యంగా వారి యొక్క బాగుకై ఎన్నో అంటే వైద్య సదుపాయాలు, ఎవరికైనా ఇబ్బంది పడితే వారిని పూర్తిగా కొలుకునే స్థితిలో వారిని హాస్పిటల్, దవాఖానాలో చేర్చడానికి, వైద్యశాలలో చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. విష్ణు, 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక నగరమే ఏర్పడింది. ఎక్కడ? ప్రయాగలో. అందుకని ప్రయాగరాజ్ తీర్థ స్థలాలన్నింటిలో, పుణ్యక్షేత్రాలన్నింటిలో రాజు కనుకనే ప్రయాగరాజ్ తీర్థాలన్నింటిలో అది రారాజు కనుక ప్రయాగరాజ్ అయింది. విష్ణు, అలాగే 4 సంవత్సరాలకు ఒకసారి 4 చోట్ల మనం అనుకున్న చోట జరిగితే, అలాగే అర్ధ కుంభమేళ ఉంటుంది. విష్ణు, అర్ధ కుంభమేళ, కుంభమేళ, మహాకుంభమేళ. అయితే ఒక ముఖ్య విషయం విష్ణు, ఇది ఆర్థికంగా ఎలా రాష్ట్రాన్ని, ప్రజలను అది బలోపేతం చేస్తుందో కూడా ఆ అంశం ఇముడిపితమై ఉంది. విష్ణు,
ఏమిటంటే ప్రయాగ్రాజ్లో 2.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అవును. అంటే భారతదేశ జీడిపిలో 0.8%. ఒకటి మన సంస్కృతి ఎక్స్చేంజ్, మన భాషల ఒకరి నుండి మరొకరికి తెలుసుకోవడం, సంప్రదాయాల్ని మనము ఒకరినొకరిని తెలుసుకొని ఆచరించడం. అమృత స్నానంతో 33 కోట్ల దేవతలు ఇప్పుడు ప్రస్తుతం వాటిలో ఉంటానట అద్భుత విశ్వాసంతో పునీతులవుతారు విష్ణు. చేసిన పాపాలు వాటిని ప్రక్షాళనకు, మహాపుణ్యాల్ని ఆర్జించుటకు, మోక్షాన్ని సిద్ధింపజేసుకున్నటకు ఈ 3 ముఖ్యం విష్ణు. చేసిన పాపాలు పోవుటకు, ఎన్నో పుణ్యాలు అంటే పుణ్యాలు రావడానికి మన ఆత్మలోకి, అలా ముఖ్యంగా మోక్ష ప్రాప్తికి విష్ణు హిందూ ధర్మశాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, మన మత గ్రంథాలు అన్నీ కూడా మహాభారతం కానీ, భగవద్గీత కానీ, అలాగే రామాయణం కానీ మనకు బోధిస్తుంది ఏమిటంటే మనిషి ఒక సుప్రీం పవర్ని ఆశ్రయించాలి, సరెండర్ కావాలి. ఈ నదుల్లో స్నానం చేసేంత మాత్రాన, నదీ సంగమాల్లో చేసేంత మాత్రం మనకి ఏమి లభిస్తుందనే ఒక ఛాందసవాదం కూడా ఉంది విష్ణు. దాన్ని మనము ఖండించవచ్చు. ఎవరి విశ్వాసాలు వారివి, ఎవరి మత వారి యొక్క అభిమానం వారిది. ఈ త్రివేణి సంగమంలో ఎవరైతే స్నానమాచరిస్తారో వారికి మోక్ష ప్రాప్తి అంటే సాల్వేషన్ ఉంటుంది అని మనకు గరుడ పురాణంలో, విష్ణు పురాణంలో సుస్పష్టంగా చెప్పబడింది విష్ణు. అయితే ఈ మహాకుంభమేళ నిర్వహించి సాధిస్తున్నది ఏమిటి ఉంది? ఒకటి, కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, దేశాలు వేరినప్పటికీ కూడా మానవులంతా ఒక భక్తి సముద్రంలో, భక్తి మార్గంలో ఒక్కరే అని. రెండవది, ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా మానవులు తమ యొక్క క్రైమ్ రేట్ అంటూ ఉంటే, నేర ప్రవృత్తి ఉంటే, ఆ నేర ప్రవృత్తి అణగారి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి, ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి. విష్ణు ఒక మాట ఈ మధ్యకాలంలోనే మీకు తెలిసినట్టుగా ప్రయాగ్రాజ్లో ఇస్కాన్ వాళ్ళు ఒక కిచెన్ పెట్టారు. 50,000 మందికి ఒకేసారి వాళ్ళు అన్న ప్రసాదాన్ని ఇవ్వగలరు. అటు వంటశాలలు కానీ, వైద్యశాలలు కానీ, వింతలు విడ్డాలు చూసే కానీ, నాగ సాధువులు, అఘోరాలు, ఈ రకంగా భక్తులని వారు ఎంతో ఉత్తేజపరచిన సందర్భంలో మానవ జీవిత ఒక టర్న్ అంటే ఒక మార్పుకి, మానవ జీవిత చేంజ్ ఓవర్కి మహాకుంభమేళ అత్యద్భుతంగా పనిచేస్తున్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు విష్ణు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. మహాకుంభమేళాకు సంబంధించిన ఎన్నో ఆధ్యాత్మిక వింతల గురించి, విశేషాల గురించి మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు.